పాకిస్తాన్లోని కిరానా హిల్స్లో ఏం జరిగింది? అక్కడి టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలకు నష్టం వాటిల్లిందా? ఫలితంగా కిరానా హిల్స్ నుంచి అణుధార్మికత వెలువడుతోందా? అమెరికాకు చెందిన ప్రత్యేక న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా వెల్లడి చేయడం, అణుధార్మికతను కొంతవరకు నియంత్రించగలిగే బోరాన్ నిల్వలతో ఈజిప్టుకు చెందిన విమానం ఇస్లామాబాద్కు చేరిందనే వార్తలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఈ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో సరోదా జిల్లాలో కిరానా హిల్స్ ఉన్నాయి. వీటి వైశాల్యం 68 చదరపు కిలోమీటర్లు కాగా 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్తాన్ రక్షణ శాఖ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10కి మించి సొరంగాలను నిర్మించిన పాక్ వాటిలో టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్ నిల్వలను భద్రపరిచినట్లు వార్తలు వెలువడుతున్నాయి. భారీ విధ్వంసం సృష్టించే అణుదాడులు న్యూక్లియర్ వార్ హెడ్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. 1980-89 మధ్యకాలంలో కిరానా హిల్స్ పై పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్లు 2023లో ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ నివేదిక వెల్లడించింది. ఇదే నివేదికలో వార్ హెడ్ల నిల్వల ప్రస్తావన ఉండటం గమనార్హం. ఇక్కడ ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే 4 భారజల రియాక్టర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవలి ఆపరేషన్ సింధూర్పై వాయుసేన అధికారి ఏకే భారతి ప్రెస్ బ్రీఫింగ్లో భాగంగా ఓ విలేకరి కిరానా హిల్స్ను టార్గెట్గా చేసుకున్నారా, అక్కడ రేడియేషన్ వెలువడుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు. దానికి ఏకే భారతి సమాధానమిస్తూ, మా టార్గెట్లలో కిరానా హిల్స్ లేవు, అక్కడ పాకిస్తానీ అణ్వాయుధాలున్నట్లు సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రేడియేషన్ లీకేజీపై అంతటా చర్చ మొదలైంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఫ్లైట్ రాడార్ 24 వంటి ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లలో అమెరికాకు చెందిన B-350 విమానం పాకిస్తాన్కు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ విమానాన్ని న్యూక్లియర్ ఎమర్జెన్సీ అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో వెలువడే అణుధార్మికత తీవ్రతను గుర్తించే సాంకేతిక పరికరాలు ఈ విమానంలో ఉంటాయి. ఫుకుషిమా ఉదంతంలోనూ ఈ విమానం జపాన్కు వెళ్లినట్లు ఎకనామిక్ టైమ్స్ గుర్తు చేసింది. అదేవిధంగా ఈజిప్ట్ నుంచి బోరాన్ నిల్వలతో మరో విమానం పాకిస్తాన్కు చేరుకున్నట్లు వార్తలొచ్చాయి. అణుధార్మికతకు సంబంధించిన న్యూట్రాన్లు బోరాన్ 10 ఐసోటేప్లలో విలీనమవుతాయి. ఫలితంగా రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈజిప్ట్ బోరాన్ను పంపించి ఉంటుందని ఆయా కథనాలు చెబుతున్నాయి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోని బంకర్లలోని వార్ హెడ్లకు నష్టం జరిగి రేడియో ధార్మికత లీకై ఉండొచ్చని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ CIA మాజీ అధికారి, ర్యాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్మన్ను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. ఈ దాడులు పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట శరాఘాతమని ఆయన వ్యాఖ్యానించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం స్పష్టం చేస్తోంది.